లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ ఆస్తులపై మరింత పారదర్శకత వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు గతంలో మాదిరిగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. మరోవైపు వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పలు సవరణలు కూడా చేసింది. మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి నివేదించగా బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ ఈ బిల్లుపై సమగ్ర అధ్యయనం జరిపింది. ముస్లిం సంఘాలతో ప్రముఖులతో చర్చించింది. భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. ఈ సవరణలను ఫిబ్రవరి 19, 2025న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలతో వక్ఫ్ సవరణ బిల్లులో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వాస్తవానికి ఒక ఆస్తి వక్ఫ్ పరిధిలో ఉందా లేక ప్రభుత్వ యాజమాన్యంలో ఉందా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని బిల్లు ప్రతిపాదించింది. అయితే ఆ అధికారాన్ని జిల్లా కలెక్టర్ స్థాయి కంటే ఎక్కువ హోదాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారికి అప్పగించాలన్న జేపీసీ సూచనను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో కనీసం 2 ముస్లిమేతర సభ్యులు ఉండాలని ముస్తాయిదా బిల్లులో తెలిపారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులను మినహాయించి 2 ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని జేపీసీ సవరణ చేసింది. దీర్ఘకాలిక మతపరమైన వినియోగం ఆధారంగా వక్ఫ్ ఆస్తులను గుర్తించే వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించాలని బిల్లులో చేర్చారు. అయితే దీనికి బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ప్రతిపాదించిన సవరణను ప్రభుత్వం ఆమోదించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త చట్టం అమల్లోకి రాకముందే నమోదైన ఆస్తులకు వక్ఫ్ బై యూజర్ హోదా కొనసాగుతుంది. వక్ఫ్ బోర్డులో 2 సభ్యుల ట్రిబ్యునల్ను సవరణ బిల్లు ప్రతిపాదించింది. అయితే ఈ నిబంధనకు జేపీసీ పలు సూచనలు చేసింది. ట్రిబ్యునల్లో జిల్లా న్యాయమూర్తితో పాటు జాయింట్ సెక్రటరీ హోదా లేదా అంతకంటే ఎక్కువ అధికారాలు ఉన్న రాష్ట్ర అధికారితో సహా 3 సభ్యులతో ట్రిబ్యునల్ నియమించాలని తెలిపింది. అలాగే అందులో ఒక సభ్యుడికి ఇస్లాం చట్టాలతో పాటు న్యాయశాస్త్రం గురించి అవగాహన ఉండాలని చెప్పింది. అలాగే ట్రిబ్యునల్ నిర్ణయమే తుది నిర్ణయం అనే అధికారం కూడా రద్దు చేయాలని సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ట్రిబ్యునల్ తీర్పులపై 90 రోజుల్లోపు హైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి బిల్లు వీలు కల్పించింది. వక్ఫ్ బోర్డుకు విరాళం అందించే వ్యక్తులు కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించాలన్న నిబంధన అలాగే ఉంది. అయితే దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి జేపీసీ మరింత స్పష్టతనిచ్చింది. మొత్తం 500 ప్రతిపాదనలలో 14 సవరణలకు జేపీసీ 16-10 మెజారిటీ తేడాతో ఆమోదం తెలిపింది. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు సూచించిన 44 సవరణలను జేపీసీ తిరస్కరించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరి 13న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.